to make my mind ఓం శాంతి. నేను చాలా శాంతియుతంగా ఉన్నాను. నా బుద్ధిలో పూర్తిగా ఏకాగ్రంగా ఉన్నాను. నేను నా అనాది రూపాన్ని నేను ప్రత్యక్షం చేసుకుంటున్నాను. నేను ఆత్మను. పవిత్రమైన శక్తి నేను ప్రేమపూర్వకంగా ఉన్నాను. శాంతియుతంగా ఉన్నాను. నేను నేను అమరత్వంలో ఉన్నాను. భగవంతుడి సంతానాన్ని, అమరుణ్ణి. నేను అతీతంగా అవుతూ ఉన్నాను. ఈ యొక్క శరీర స్మృతి నుండి దానితో నేను నా యొక్క అనాది స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను. ఈ అనాది స్థితిని నేను ప్రత్యక్షం చేసుకోవటం ద్వారా నేను అనాది అమరుడైన శివబాబాతో నేను ఇప్పుడు బుద్ధిని జోడిస్తూ ఉన్నాను. స్ట్రెంగ్త్ బాబా నుండి నేను ఆ బలాన్ని, సపోర్ట్ను అనుభవం చేస్తూ నేను ఇంకా దృఢంగా అవుతున్నాను ఈ యొక్క ఆత్మిక ప్రయాణంలో. ట్రస్ట్, ధైర్యం 2 కావాలి బాబా కంపెనీలో. బాబా యొక్క తోడు, బాబా నుండి లభించే శక్తి ఈ ప్రయాణాన్ని తేలిగ్గా చేయటమే కాకుండా నా గమ్యానికి దగ్గరగా చేరుస్తుంది. నేను అవసరమైన దాన్ని, జీవిత లక్ష్యాన్ని చేరుకోవటానికి సాకారం అవుతుంది.
శాంతియుతమైన మనసుతో, ప్రీతి బుద్ధితో బాబాతో కలిసి ఉండగలుగుతున్నాను. మన భావన బాబా తోడు, బాబా నా చేతిని పట్టుకొనున్నారు. నేను బాబా యొక్క సపోర్ట్‌ను అనుభవం చేస్తున్నాను. బాబా యొక్క స్ట్రెంగ్త్‌ను కూడా ఫీల్ అవుతున్నాను. ఈ యొక్క ఆత్మిక యాత్రలో ముందుకు వెళ్తూ ఉన్నాను. నా మనసు చాలా పీస్‌ఫుల్‌గాను, చాలా నిశ్చయంగాను ఉంది. నా బుద్ధి చాలా తేలిగ్గాను, స్పష్టంగాను ఉంది. బాబా నుండి దృష్టిని గ్రహిస్తూ నిరంతరం సాగుతూ సాగుతున్నాను. దృష్టిని గ్రహిస్తూ ఉన్నాను. వ్యక్తి పరివారానికి సుస్వాగతం. స్మృతి యాత్రలో సత్యమైన సేవాదారిగా అవ్వటం ఈరోజు 5వ రోజు. మనం మోహిని దీది నుండి విందాం. Pilgrimage of Remembrance to Server. ఓం శాంతి. మనం బాబాకు ప్రియమైన పిల్లలం. మనం హృదయపూర్వకమైన కృషి చేసేవాళ్ళం. అందుకే బాబా మనల్ని సత్యమైన సేవాదారులు అంటున్నారు. సత్యమైన సేవాదారులు సేవలో స్థిరంగా ఉంటారు. అలానే తనువు, మనస్సు, మాటలు, చేతలు, పనులు అన్నిటిలోనూ మంచి ఉదాహరణగా నిలుస్తారు. మంచి విద్యార్థిగా ఉంటూ రెగ్యులర్‌గా టయానికి వస్తూ ఉంటారు. అలానే వాళ్ళు ఉదాహరణగా అవుతారు సేవలో. సత్యమైన సేవాదారి ఎప్పుడు ప్రాప్తుల అనుభవంలో ఉంటారు. ఫలితాలను చూడరు. 2 విషయాలు. ఒకటేమో అంతర్ముఖంగా లభించేవి. రెండవదేమో బాహ్య రూపంలో సాధించేవి. మనను బాబా ఏం చేయాలి అని అనుకుంటున్నారో వాటిని చేయగలగటం. కానీ ఇన్నర్ అచీవ్‌మెంట్స్ అంటే
కూడా అవసరమే. సత్యమైన సేవాదారికి ఎప్పుడు అసంతృప్తి ఉండదు. ఎప్పుడు ప్రత్యేకమైన సంతృప్తి ఉంటుంది. స సంతృప్తి కూడా వాళ్ళ స్వభావం. ఈ సంతృప్తనేది మన ప్రాప్తుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనకు తెలుసు ప్రతిరోజు ప్రాప్తులు పెరుగుతూ ఉన్నాయి. మనం ఇంకా ఎక్కువగా నిరంతరం చేస్తూ ఉన్నాము. ఈ సంతృప్తి ఆత్మలో చాలా చాలా మంచి క్వాలిటీ. మనకు ఆత్మగౌరవం ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మనకు తెలుస్తుంది ఏది సరైనదో అని చేస్తూ ఉంటాము. శ్రీమతాన్ని ఖచ్చితంగా అనుసరిస్తాము. మన మన స్వ-ఉన్నతి కోసం, మన సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం, స్వయంలో మార్పు కోసం మనం ముందుకు వెళ్తూ ఉంటాము. మరి ఈ ప్రాప్తులన్నీ మన మంచి పురుషార్థం వల్ల వస్తూ ఉంటాయి. మనం ఇంకా ఇంకా నిశ్చలంగా అవుతాము. దయాహృదయులుగా అవుతాము. తేలికతనం వస్తుంది. ప్రతిరోజు రకరకాల ప్రాప్తులు అనుభవం చేస్తూ ఉంటాము. మనం ముందుకు వెళ్ళే కొద్దీ. మరి సత్యమైన సేవాదారికి జీవితంలో పెద్ద బహుమతి సంతృప్తి. ఈ సంతృప్తి ఉన్నప్పుడు, కంటెంట్‌మెంట్ ఉన్నప్పుడు మంచి ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే, మనం ఎప్పుడు ప్రతి అడుగులోనూ మనము కృతజ్ఞతాభావంతో ఉంటాము. మన బాబా ఎప్పుడు దీవిస్తూనే ఉంటారు. మనం అందరి నుండి మంచి దీవెనలు పొందుతూనే ఉంటాము. మనం ప్రతి ఒక్కళ్ళం నా యొక్క సంతృప్తి చూసి తెలుసుకోవాలి. అవి నా ప్రాప్తుల నుండి వస్తుందని. దాంతో మనం ఇంకా అనుభవం చేయొచ్చు. మనకొచ్చే ఆలోచనలు మనసు యొక్క తృప్తి నుండే వస్తున్నాయని తెలుసుకోవచ్చు. అప్పుడు అవి కం తప్పనిసరిగా స్ సార్థకమవుతాయి. ఆలోచనలు ఆలోచనల యొక్క బీజం సంతృప్తి నుండి రాకపోతే మనకు మనం ఎప్పుడు మనం చేరుకోలేమనుకున్న దాన్ని ప్రాక్టికల్ నిజ జీవితంలో మనకు సంతృప్తి ఉన్నప్పుడే మన చార్ట్ కూడా బావుంటుంది. మన ఆలోచనలు, మన బుద్ధి ఆ సంతృప్తి యొక్క లక్షణంతో కలిసి పనిచేస్తాయి. సంతృప్తి ఉన్నప్పుడు మన దగ్గర కొంచెం ఉన్నా గాని చాలా ఉన్నట్టుగా అనుభవం అవుతుంది. నా దగ్గర సరిపోయినంత లేదు అని ఎప్పుడు అనుకోము. ఆ భావన ఉండదు. కొంచెం దొరికిన దాంతో ఎంతో లభించింది అన్నట్టుగా ఉంటాము. బాబా చెప్తున్నారు. మనకు మనం సత్యసేవాదారైనప్పుడు మన సేవాభావంతో మనం పడుకునే ముందు మన రోజంతా గురించి చూస్తాము. చార్ట్ చూస్తాము. చాలా సంతోషంగా ఉంటాము. నేను సంతృప్తిగా ఉన్నాను. నేను చేసిన ఈరోజు కృషితో, నా చార్ట్‌తో, నా ప్రయత్నాలతో అనుకుంటాము. ఎక్కడైతే కంటెంట్‌మెంట్ ఉందో ఈరోజు మనం మనకు కావాల్సిన ఆహారం తీసుకున్నాము. మనం జాగ్రత్తగా ఆహ్, హ్మ్, సరిగ్గా అనుసరించాము.
మనం మంచిగా ఎప్పుడైనా బాగా భోజనం చేసిన తర్వాత ఎవరైనా ఇంకేదైనా పెట్టారనుకోండి ఏమంటాం? నాకు నేను ఫుల్‌గా ఉన్నాను. నేను తృప్తిగా భోంచేసాను. నాకింకేం అవసరం లేదంటాము. అదే ఆ తృప్తి లేకపోతే, ఓహ్! నాకు తెలీదు. నాకు ఇంకేదో కావాలనిపిస్తుంది. కోరిక కలుగుతుంది. సో, ఈ తృప్తిగా ఉన్నవాళ్ళు వాళ్ళకంత కోరికలుండవు. ఇది చాలా సూక్ష్మమైన విషయం. ఇది చాలా చాలా మంచి క్వాలిటీ. ఇది మనల్ని చాలా రాయల్‌గా చేస్తుంది. రాయల్టీ ఎందుకంటే మనకన్ని ప్రాప్తులు ఉన్నాయి. మనం సంతృప్తిగా ఉన్నాము. లేకపోతే ఎక్కడ చూసినా గాని, ఎవరి వంక గాని, దేని వంక గాని చూస్తే నాకు కూడా ఉంటే బావుండేదనిపిస్తుంది. నాకిది బాగా ఇష్టం. సూక్ష్మంగా అలా కొన్ని కోరికలు వస్తూ ఉంటాయి. అవి స్వయం కోసం గాని, లేకపోతే వేరే వాళ్ళని పోల్చుకోవటం ద్వారా గాని, నేనిలా ఉండాలి అనుకోవటం, నేనెవరో ఎవరైనా గాని, అది నా యొక్క భాగ్యం. బాబా యొక్క దృష్టి నా మీదుంది. నేను బాబా యొక్క నీడలో ఉన్నాను. మరి ఒక్కోసారి మరి ఎక్కువ సేవ లభించకపోవచ్చు మాటల ద్వారా. కానీ, మన మనసు ద్వారా లభిస్తుంది. మన చేతల ద్వారా తెల్ సేవ లభిస్తుంది. మనం ఎంతైతే సేవను మనసు ద్వారా చేస్తామో, మన మాటల్లో గూడా అంత శక్తి ఉంటుంది. మనం కొన్నే మాటలు చెప్పినా, ఆటి ప్రభావం మిగతా వాళ్ళ జీవితం మీద ఎంతో ఉంటుంది. అప్పుడు మాటలు మాటలుగా మిగిలిపోవు. అవి శక్తుల కింద, దీవెనల కింద గా దీవెనలుగా అవుతాయి. మనం అలా మనసా సేవ మీద ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. ఒకసారి దాది జానకి అన్నారు, ఎ టీచర్‌కి విద్యార్థులున్నప్పుడు టీచర్ చదువు చెప్తారు. కానీ మీరు మీ మీరు విద్యార్థి మళ్ళీ టీచర్ గూడా. అంటే మీకు మీరే చదువు చెప్పుకుంటున్నారన్నారు. టీచరు రీడింగ్ మురళి చదవటమే కాకుండా మురళిని గ్రహిస్తారు. మనకు మనమే దివ్యమైన లక్షణాలను హ్మ్, బోధించుకుంటాం. దాంతో మనం ఎప్పుడు ఫ్రీగా ఉండం కదా! మరి నాకు నేనే చదువు చెప్ నేర్పించుకునేటప్పుడు నేను మంచి విద్యార్థినవుతాను. విలువైన విద్యార్థినవుతాను. అలానే మంచి టీచర్‌గా గూడా అవుతాను. సో, సంతృప్తి మనకు సహాయపడుతుంది. మనం చూసుకోవటానికి నేను ఎలా ఇంకా అమూల్యంగా ఎలా అవ్వగలను అనే దాన్ని ఇంకా ఎక్కువ నేర్చుకోవటానికి దోహదపడుతుంది. తప్పనిసరిగా దాని యొక్క ఆహ్, ప్రోగ్రెస్ ఉన్నతి పెరుగుతూనే ఉంటుంది. మరి సంతృప్తి మన మొఖం ద్వారా కనపడుతూ ఉంటుంది. నవ్వుతూ ఉంటాం. తేలిగ్గా ఉంటాం. ఎందుకంటే ఆహ్, ల దొరకందేది లేదు. కాబట్టి అంటే నా ఆశలు నేను పట్టించుకోవట్లేదని కాదు. నాకు ఎలా సంతృప్తిగా ఉండాలో నాకు తెలిసిందిప్పుడు. అప్పుడు ఆ నవ్వు ముఖం ఎంతో సేవను కూడా చేస్తుంది ఆటోమేటిక్‌గా. అందరూ ఆహ్, చ ఆహ్, నవ్వు ముఖం వంక చూస్తారు. మీరు చాలా అదృష్టవంతులు. ఇంత మంచి జీవితం లభించిందనుకుంటారు.
సంతృప్తి ఎంతో మందిని ఇంకా ప్రేరేపిస్తుంది బాబా వాళ్ళు కావటానికి. మనం ఎప్పుడైతే నిజంగా సంతృప్తిగా ఉన్నామో, మన ముఖం చిరునవ్వుతో ఎంతో సేవ చేస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో సంతోషం నవ్వటం కాదు, సహజమైన చిరునవ్వు. ఆ చిరునవ్వు ఆహ్, సంతృప్తి నుండి వస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎంతో సేవ చేస్తుంది. ఎక్కడైతే సంతృప్తి ఉందో అప్పుడు, అప్పుడు విఘ్న వినాశకులుగవుతాము. అవరోధాల నుండి ముక్తులమవుతాము. 2 రకాల అవరోధాలుంటాయి. అంతర్ముఖమైనవి, బాహ్యముఖమైనవి. అంతర్ముఖమైన అవరోధం ఎలా ఉంటుందంటే, బాబాతో కనెక్షన్ లేకుండా ఉండటం, లేకపోతే శాంతంగా ఉండలేకపోవటం, మరి ఆహ్, మన ప్రాప్తులు మనం తెలుసుకోలేకపోవటం, ఇవన్నీ అన్నీ అంతర్ముఖమైన అవరోధాలు. మరి సంతృప్తితో మనం ఒక ముందడుగు వేస్తున్నాం. ఎటువైపు వేసినా ప్ర అడుగు ప్రతి అడుగు మనం సంతృప్తిగా తీసుకునే ప్రతి అడుగు సార్థకమవుతుంది. సంతృప్తిగా ఉన్నప్పుడు మనస్సు, బుద్ధి చాలా రెస్ట్‌ఫుల్‌గా ఉంటాయి. ఫ్రీగా ఉంటాయి. బాబాతో కనెక్ట్ అవ్వటం తేలికవుతుంది. ఏదైనా కొంచెం సూక్ష్మమైన డిస్టర్బెన్స్ లేకపోతే అసంతృప్తిగా ఉంటే బాబాతో కనెక్ట్ అవ్వటం అంత తేలిక కాదు. సో, ఒక దారి అన్ అవరోధాలను తొలగించుకోవటానికి బాబాను స్మృతి చేయాలి. అది తుప్పు గాని, ఏదైనా ఆహ్, హ్మ్, కల్తీ గాని ఉన్నా గాని అదంతా మనం ఈ స్మృతి ద్వారా తొలగించుకోవచ్చు. మనకెప్పుడైతే అంతర్శక్తి ఉందో అప్పుడు బయటొచ్చే అవరోధాలు ఏవైతే ఉన్నాయో అవి టెస్ట్‌లనుకుంటాం మనం. మనం బాబాతో చెప్తాం, "బాబా మేము పాస్ విత్ హానర్‌గా ఉంటాము" అని. అంతర్ముఖంగా ఆ శక్తి, ఆ నిశ్చలత ఉన్నప్పుడు బయట నుండి వచ్చే అవరోధం ఏదైనా గాని ఆహ్, అది ఓకే. మేము చేయగలం అనిపిస్తుంది. నేను విజయం నేను విజయవంతంగా పూర్తి చేస్తాననుకుంటాం. అదే లోపల ఏదైనా కొంచెం డౌటో లేకపోతే ఆహ్, ఆహ్, అప్రాప్తో ఉంటే బయట కనపడే ప్రతిదీ చాలా పెద్దగా కనపడుతుంది ప్రతి పరిస్థితి. మరి కొంచెం చింతుంటే ఇంకా ఎక్కువ చింతలు తయారు చేస్తాం. కొంచెం వర్రీ ఉంటే ఇంకా ఎక్కువ వర్రీ లిస్ట్ అవుతాము. సో, ఇది చాలా ముఖ్యం. మనం ఆహ్, ముందు లోపల అంతర్ముఖంగా ఉండే అవరోధాల నుండి మనం విముక్తి చెందాలి. అప్పుడే బయట నుండి వచ్చే పరిస్థితులు ఏవైనా గాని మన మీద మన మీద ఒత్తిడి తెచ్చినా గాని, భయాన్ని తీసుకురావాలనుకున్నా గాని, ఏ విధంగా అయినా మనం అదేమి మనకు ఫీల్ అవ్వం. అది ఓకే. నేను పాస్ అవుతాను. ఇది ఓకే అనుకుంటాము. ప్రతిసారి మనం ఓకే అనుకున్నప్పుడు అది వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం అవరోధాల నుండి, అడ్డంకుల నుండి ఫ్రీ అయిపోతాము. ఆ పరిస్థితుల్ని మనం అవరోధాలుగా చూడము. మనం వాటిని టెస్ట్ పేపర్‌గా అనుకుంటాము. మనం పాస్ అయ్యి ప్రమోషన్ రావటానికి మనం ముందుకెళ్ళటానికి వచ్చే టెస్ట్ పేపర్స్ అనుకుంటాం. మరి మన ఎగ్జామ్స్ రాయాలి గదా! మరి ఎక్కడైతే సంతృప్తి ఉందో మనం బాబాతో కలిసుంటాము.
బాబా చెప్పినట్టు మనం మనం మన కాంకరర్ ఆఫ్ అటాచ్‌మెంట్ మోహ మోహజీతులుగా అవుతాము. ఎక్కడైతే సంతృప్తి ఉందో మనం మనకు అది పర్ఫెక్షన్ ఫీలింగ్. నేను ఏదైతే బెస్టో అది చేశాను అని అనిపిస్తుంది. లోపలుండే ఈ సంతృప్తి మనం పర్ఫెక్ట్‌గా చేశామనుకుంటాము అనిపిస్తుంది. మరి శరీరంతో ఉన్న బంధం, వస్తువులతో ఉన్న మోహం ఆహ్, స ఇవన్నీ మనకు సంతృప్తి ఉన్నప్పుడు చాలా ప్రియమైన, ఆత్మికమైన సంబంధాలుగా మారుస్తుంది. లౌకికమైన, అలౌకికమైనవి గాని. అందరూ ఆత్మలే, ఆళ్ళందరూ సహోదరులే. వాళ్ళ పాత్రలు, వాళ్ళు వేరే పాత్రలు ఈ లౌకిక జీవితంలో వాళ్ళు పోషిస్తున్నారు అనిపిస్తుంది. సో, మోహాన్ని జయించటం అంటే, మోహజీతులుగా అవ్వటం అంటే, కా కాంకరర్ ఆఫ్ అటాచ్‌మెంట్ అంటే, మనం లోపల అర్థం చేసుకోవటం, సత్యమైన సంబంధం ఏంటి అని. మరి అలానే మెట్ ఆహ్, బ వస్ వస్తువులకి కోసం కూడా మనం ట్రస్టీగా ఉండాలి. మెటీరియల్ థింగ్స్ కూడా. ఎంతగా అయితే మనం ట్రస్టీగా ఉంటామో అంత లైట్‌గా ఉంటాము. లేకపోతే మెటీరియల్ థింగ్స్, వస్తువాహనాలు కూడా అవి కూడా మనకు బరువుల్లాగా అవుతాయి. ఒకవైపేమో మనకు అవి కావాలనిపిస్తుంది. ఆ పొజిషన్స్ ఆ పదవులు. రెండో వైపేమో అవి బరువుగా అనిపిస్తాయి. ఎందుకంటే అది చాలా ఎక్కువవుతుంది. ఎక్కువ టేక్ కేర్ చేయటం. కానీ ఎప్పుడైతే మనం ట్రస్టీగా ఉన్నామో నేను చేయాల్సినవి కూడా ప్రేమగా, నిర్మోహంగా చేస్తాను. పరిస్థితులు పరిస్థితుల ప్రకారం నా పాత్రను డ్రామాల దృశ్యాల ప్రకారం నా రకరకాల పాత్రలు నేను పోషిస్తున్నాను. మోహాన్ని నుండి నిర్మోహిగా అవ్వటం వల్ల మనం చివరికి మనం ఎంబాడిమెంట్ ఆఫ్ అవేర్‌నెస్ అవుతాము. స్మృతి స్వరూపులుగా అవుతాము. నేనెప్పుడు మర్చిపోను. నేనెవరి వాడినో. అది జానకి ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. నేనెవరినో, నా వాళ్ళెవరో, నేనెవరి వాళ్ళనో. ఈ స్మృతి చాలా సహజంగా ఉంటుంది. సత్యమైన సేవదారి, సత్య సేవాదారిగా ఈ సమయంలో ఈ ఈ ఈ స్థితులను, స్టేజెస్‌ను ఫీల్ చేసుకోవాలి. అనుభవం చేసుకోవాలి. ఒకటి సంతృప్తి ఆహ్, అవరో ఆహ్, హ్మ్, అవరోధాల నుండి ఫ్రీగా అవ్వటం, నిర్మోహిగా అవ్వటం, స్మృతి స్వరూప్‌గా అవ్వటం. ఈ 4. నేను చెప్పినట్టుగా మనందరం సత్య సేవాదారులమే కాదని కాదు. కానీ మధ్యలో ఒక్కోసారి నన్ను గుర్తించలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను మెచ్చుకోలేదు అనిపించొచ్చు. కానీ ఎప్పుడు గుర్తుంచుకోండి. మనం సత్య సేవాదారులం. బాబా శ్రీమతాన్ని ఫాలో అవుతున్నాం. సో, నేను సేవ చేస్తున్నాను యజ్ఞానికి. బాబా ఈ సేవను బాబా ఇచ్చారు. బాబాని ఎప్పుడు సత్య సేవాదారిగా మనం హృదయంలో ఉంచుకోవాలి. మనం అనుకుంటాం నేను బాబా కోసం చేస్తున్నాను అని.
కానీ ఇది బాబాకు అవసరమైనదా? లేకపోతే ప్రతి చిన్నది, పెద్దది మనం చేసేది బాబా యొక్క కల్ ఆహ్, ఆహ్, పనే చేస్తున్నానా? సేవనే చేస్తున్నానా? మనం అలా చేస్తున్నప్పుడు మనం చాలా ఫర్మ్‌గా ఉంటాము. మనం చేసే ప్రతి పాత్ర ఖచ్చితంగా యాక్యురేట్‌గా ఉంటుంది. ఎవరి వంకన చూసినప్పుడు వాళ్ళలాగా నేను గూడా ఉంటే బావుండు అనిపించిందనుకోండి, నా పాత్ర నేను పోషించాలి. అది గూడా సంతృప్తే గదా! కానీ సంతృప్తనేది ఒక కీ మనం ముందుకు వెళ్ళటానికి. సంతృప్తి లేకపోతే మనం పైకి కిందకి, పైకి కిందకి తిరుగుతానే ఉంటాము. సంతృప్తిగా ఉన్నప్పుడు మనం పైకి, పైకి, పైకి ఇంకా పైకి వెళ్తూనే ఉంటాము. మనం సంతుష్టత. మనం ఎంత ఉన్నతంగా ఉన్నామో, ఎంత గట్టిగా ఉన్నామో, ఎంత నిశ్చలంగా ఉన్నామో, ఎంత నిర్భయంగా ఉన్నామో, ఈ 4 ఆలోచనలు చేసినప్పుడు ఆలోచనలున్నప్పుడు మరి చూడండి ఎంత శాతం ఇంకా కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. అప్పుడు మనం అటెన్షన్ పే చేస్తే చెక్ చేసుకోండి. ఇంకేమైనా సూక్ష్మమైన కోరికలు మిగిలిపోయాయా సేవలో? లేకపోతే నేను మంచి సేవాదారినేనా? బాబా సేవాదారినేనా? నిరంతరం చేస్తున్నానా? బాబా నేను చేయాలనుకున్న దాన్ని చేసే భాగ్యం నాకు లభించిందా? సో, ఇవే సత్య సేవాదారి యొక్క ప్రాప్తులు. 4 స్టేజ్‌లు మనం చూసుకోవాలి. చార్ట్ పెట్టుకోవాలి. దాంతో పాటు మన ప్రేమను, మన సిన్సియారిటీని, బాబా సర్వీస్‌లో మన కమిట్మెంట్‌ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఓం శాంతి.